విభజన టైంలో టీడీపీ స్టాండ్ ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. తెలంగాణకు కట్టుబడి ఉన్నామంటూనే సమైక్య రాగం ఎత్తుకున్నారు చంద్రబాబు. సీమాంధ్రలో ఆత్మగౌరవ యాత్ర, ఆ తర్వాత ఢిల్లీలో దీక్షతో తాను ఎటువైపు ఉన్నది చెప్పకనే చెప్పారు. అడ్డగోలు విభజన అంటూ దేశ రాజధానిలో గగ్గోలు పెట్టిన టీడీపీ చీఫ్ వచ్చే నెల 5 నుంచి మరోసారి సీమాంధ్ర జిల్లాల టూర్కు రెడీ అవుతున్నారు. సీమాంధ్ర టీడీపీ నేతలైతే విభజన అడ్డుకుంటామని రోజుకో ప్రకటన చేస్తున్నారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ కి వెళ్తున్న షిండేను అడ్డుకునే ప్రయత్నం చేశారు. 13 జిల్లాల్లో ఏదో విధంగా తెలంగాణకు వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారు సీమాంధ్ర తమ్ముళ్లు. రాష్ట్ర విభజనకు సంబంధించి సుప్రీంకోర్టు తలుపు తట్టడానికి రావడం జరిగింది. పిటిషన్ ఇప్పటికే మేము రెడీ చేశాం సుప్రీంకోర్టులో ఫైల్ చేయడానికి. నెక్స్ట్ అసెంబ్లీలోకి బిల్లు వచ్చిన తరుణంలో వాళ్ళు ఏమేమి పెడుతున్నారు దాంట్లో అనే దాని మీద పెడతాం. అసెంబ్లీ రిజెక్షన్ తర్వాత ఒక రకంగా తీసుకెళ్తాం. సో దశల వారీగా సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తాం. ఇంత జరుగుతున్నా తెలంగాణ టీడీపీ నేతలు మాత్రం నోరు విప్పడం లేదు. గతంలో తెలంగాణకు జైకొట్టిన అధినేత ఇప్పుడు సమన్యాయం పేరుతో అడ్డుపుల్ల వేస్తుంటే కామ్గా ఉండిపోతున్నారు. సీమాంధ్ర టీడీపీ నేతలు రెచ్చిపోతున్నా వీళ్లు మాత్రం మౌనముద్రలో ఉన్నారు. విభజనకు అడ్డుపడుతున్న కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేస్తున్నారు గానీ సొంత పార్టీ వాళ్లను నిలదీసే ధైర్యం చేయలేకపోతున్నారు. తెలంగాణ వాదుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్న సైలెంట్ మోడ్లోనే ఉన్నారు. వీరి తీరుతో క్యాడర్లోనూ అయోమయం నెలకొంది. బాబు స్టాండ్ పొలిటికల్ గా తమకు దెబ్బ కొట్టే అంశమే అయినా ఎర్రబెల్లి టీం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. అదే టైంలో కొత్త వాదన కూడా తెరపైకొచ్చింది. చాలా మంది తెలంగాణ టీడీపీ లీడర్లు పార్టీకి గుడ్ బై చెప్తారని టాక్, లేదా కొత్త పార్టీ పెట్టొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇందుకు బలాన్నిచ్చే పరిణామాలేవి ప్రస్తుతానికైతే లేవని చెప్పాలి. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామని కాంగ్రెస్, పోరాడి సాధించామని టీఆర్ఎస్ తెలంగాణలో ప్రచారం చేసుకోనున్నాయి. తామేం చెప్పాలో టీడీపీ నేతలకు అర్థం కావడం లేదు. టీ కాంగ్రెస్ జైత్రయాత్రలు చేస్తుంటే వీళ్లు పార్టీ ఆఫీస్ నుంచి కాలు బయట పెట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అధినేత సమన్యాయ జపం సమైక్యాంధ్ర కోసమేనని తెలంగాణ జనం నమ్ముతున్నారన్నది నిజం. ఎలా చూసినా రాబోయే రోజులు టీడీపీ నేతలకు బ్యాడ్ డేసే.